మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం ఏంటండి? ఎవరైనా సరే మెడికల్ కాలేజీలు వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావా? గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయిగా, గవర్నమెంట్ స్టాఫ్ నర్సులు వస్తాయిగా, గవర్నమెంట్ డాక్టర్లు వస్తారు కదా, క్లాస్ 4 ఉద్యోగాలు వస్తాయి కదా. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా దగ్గర ఈ 17 కాలేజీలు నిర్మించి ప్రభుత్వం నడిపినట్టయితే దగ్గర 3,000 మంది డాక్టర్లు తయారవుతారు. అందులో రిజర్వేషన్గా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇతర కులస్తులు, ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వాళ్ళు దాంట్లో డాక్టర్ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఏంటి ఈ పరిస్థితి? పీపీపీ విధానం అంటే తీసుకెళ్ళంట ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తారంట. ఈ ప్రైవేట్ వ్యవస్థకు అప్పచెప్తే అయ్యా బాబు అని చెప్పేసి అని ఏ మాటగా మాట చెప్పచ్చు. కానీ చిరంజీవి గారు ఠాగూర్ సినిమా ఎందుకు తీశారో తెలియదు, కానీ ఈ పీపీపీ విధానం సినిమా ఠాగూర్ సినిమా కనిపిస్తుంది. అది ఆ రోజు చిరంజీవి గారు వాస్తవాన్ని ఈరోజు దేశం మొత్తం చూసేటట్టు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలు ఠాగూర్ సినిమా మాత్రం చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పీపీఐ విధానం ద్వారా మెడికల్ కాలేజీని ప్రైవేట్గా అప్పచెప్తే అదే జరిగిద్ది. ప్రాణం ఉన్నా సరే చచ్చిపోయారని చెప్పేసి డబ్బులు లాక్కోవటం ఖాయం. దాంట్లో కమిషన్లు తీసుకుని టీడీపీ ప్రభుత్వం దుబాయ్ పారిపోవడం కూడా ఖాయం. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలు మేల్కొనాలి. ఈ పీపీఐ విధానాన్ని కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్గా అప్పచెప్పడం కానీ తరిమి కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమకారుడు అయ్యా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక ఆజాద్ లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా ఈ ప్రభుత్వం మీద పోరాడాలి, తిరగబడాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీని నడపాలి, పీపీఐ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.